ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులకు అడుగుతారు. కాకపోతే రాశులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు. కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సుని గ్రహిస్తాం అంతేగాని లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే. కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు. సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అనుకూలంగా అవుతుంది, ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు. అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారు అనమాట. పార్ట్నర్షిప్ అన్నా చేసుకుంటారు, లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట, వారు లగ్నమైన రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది. కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము, ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే. వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు. వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది. కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు, మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా. సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా. ఒక్కోసారి ఏమైపోతుంది అనమాట, మన దశ బాగానే ఉంటుంది, మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది, మనం పార్ట్నర్గా వేరే భాగస్వామిని తీసుకుంటాం. వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు, వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో, వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా. సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకుని ఖచ్చితంగా దిగాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతే ఉంటారు. సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి వ్యాపార రంగంలో వ్యాపారం ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వ్యాపారాలు ఎలా ఉంటాయి అని కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి మనం అనుకున్నట్టే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి బుధుడు చాలా చక్కటి పొజిషన్లో లేదా ప్లేస్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బుధుడు వీరికి షష్టాధిపతి అవుతాడు, అలాగే నవమాధిపతి అవుతాడు. ఓకే. సో అలాగే మకర రాశి ఏంటంటే మకర రాశి అయిన శనీశ్వరుడు ఏంటంటే స్లోగా ఇస్తాడు, డిలే రిజల్ట్స్, పోస్ట్పోన్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా సోమరి
తనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేస్తాము, ఈరోజు వ్యాపారం చేద్దాము అని అనుకుంటే ఏ నెలకో 2 నెలలకో స్టార్ట్ చేయడం, లేదా స్టార్ట్ చేసేసారు అని అనుకున్నప్పుడు అక్కడ ఏమంటారు, ఏదైనా వ్యాపారంలో మీటింగ్స్కి వెళ్ళాలి అని అనుకుంటే కూడా తొందరగా ముందర వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ శనిశ్చరుడు కనుక సరైన ప్లేసెస్లో లేకపోతే ఖచ్చితంగా ఈ ఫాల్ట్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ వీరికి బుధుడు చాలా చక్కగా ఉండాలి, ఎందుకంటే బుధుడు వెరీ ఫాస్ట్ ప్లానెట్. నవగ్రహాల్లో అన్నిట్లోనూ ఫాస్ట్ ప్లానెట్స్ అంటే మనకి చంద్రుడు, బుధుడు. సో మనకి శనీశ్వరుడికి బుధుడు మిత్రుడు కూడా. సో ఈ శనీశ్వరుడు ఖచ్చితంగా బుధుడు సహకారం కావాల్సిందే. వారికి బుధుడు చాలా చక్కగా ఉండాలి. బుధుడు చాలా చక్కగా ఉంటేనే వీరు మకర రాశి అయినా మకర లగ్నం వారైనా వ్యాపారం పెట్టుకోవాలి, చేసుకోవాలి అన్న దూరంలో ఉండండి. బుధుడు సరిగ్గా లేదు, మేము వ్యాపారం పెట్టుకోదలుచుకున్నాము అని అంటే మటుకు ఆచితూచి అడివేయండి. నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ శనీశ్వరుడు స్లో ప్లానెట్, బుధుడు సరిగ్గా లేదు, బుధుడు సహకారం లేదు, మీరు చేసి ఏం లాభం? ఎందుకంటే అక్కడ శనీశ్వరుడు లేడు ఫలితాలు ఇస్తాడు, బుధుడు కూడా సరిగ్గా లేదు, బుద్ధ చాంచల్యం ఎక్కువగా ఉండిపోతుంది. సో మీరు చేసిన ఫలితం ఉండదన్నమాట. ఆల్రెడీ ఉన్నారు, ఏం చేయాలి అని అంటే మటుకు మనం పరిహారం చెప్పుకుందాం. అయితే వీరు ఏ వ్యాపారాలు చేసుకోవచ్చు అని అంటే మటుకు వీరు ఏంటంటే శనీశ్వరుడు కదా, కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్ అలాంటివి చేస్తే మటుకు చాలా బాగుంటుంది. టీచింగ్ లేదా డాక్టర్స్, హాస్పిటల్స్ అలాంటి ఫీల్డ్లో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు. మనకి ఏ తులా లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము వీరికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి అలాగే వస్తాయి కూడా. కాకపోతే ఈ మకర కుంభ లగ్నాల వారికి శనీశ్వరుడు కదా వారికి అధిపతి. సో సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాల్లో చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. కాకుండా మేము ఇంకేదన్నా బొగ్గు, ఇది ఇంకోటి అంటే బొగ్గు వ్యాపారంలో వీరికి, సిమెంట్ వ్యాపారంలో, స్టీల్ వ్యాపారంలో ఇలాంటి వాటిల్లో కలిసి వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాల్లో చేసుకుంటే ఏదో కన్సల్టెన్సీ పెట్టుకున్నాము, దాని ద్వారా మేము సర్వీసెస్ ఇస్తున్నాము, లేదా ఫారిన్ కన్సల్టెన్సీ, అక్కడ కూడా తక్కువ ఆదాయం అని మనసులో అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్కువ మాకు బాగా లాభాలు వచ్చేసేయాలి అన్న ఇది అయితే పెట్టుకోదు. ఎందుకంటే వీరికి లాభాధిపతి కూడా కుజుడు అవుతాడు, ద్వితీయాధిపతి కూడా శని అవుతాడు. ఈ శనికి కుజుడికి పడదు శత్రువులు. సో కుజుడు అన్లెస్ అండ్ అంటిల్ జాతక చక్రంలో చాలా చక్కగా ఉండి, బుధుడు కూడా చక్కగా ఉండి, శని కూడా చక్కగా ఉంటే మటుకు వీరికి బాగుంటుంది. సో ఆల్రెడీ మేము ఉన్నాము, మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనో, ఏ బొగ్గు వ్యాపారంలోనో, లేదా ఏ సిమెంట్ దాంట్లోనో, లేదా స్టీల్ దాంట్లోనో ఉన్నాము, మాకు ఏ గ్రహాలు సరిగ్గా లేవు, ఏం చేసుకోవాలి అంటే మటుకు ఖచ్చితంగా వీరు ఏంటంటే అమ్మవారి ఆరాధన. మొట్టమొదట మనకి ఇన్ని గ్రహాలు సరిగ్గా ఉండాలి, ఎందుకంటే కుజుడు బాగుండాలి, బుధుడు బాగుండాలి, వీరికి శనీశ్వరుడు బాగుండాలి, మేజర్ గ్రహాలు వీరు వీళ్ళు కనుక వీళ్ళు కనుక ఏ రాహుతోనో కేతుతోనో కనుక వీరు ఉన్నారు అని అంటే మటుకు ఇంకా చాలా పాటైపోతుంది కదా. సో అందుకని లలితా సహస్రనామ పారాయణం రోజు చేసుకోవటం ఖచ్చితంగా చేసుకోవాలి. లలిత పారాయణం, శని ఈశ్వరుడి ఆలయాలు మనకి చాలా ఉన్నాయి కదా, శని శిక్నాపూరు ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉన్నాయి కదా. సో అలాంటి ఆలయాలు, క్షేత్రాలు అప్పుడప్పుడు ప్రతి శనివారం దర్శనం చేసుకోవడం. శని త్రయోదశి వచ్చినప్పుడు మటుకు ఏదో నూనె పోసేయడం కాదు, శనీశ్వరుడు చాలా మటుకు నేను చూసింది ఏంటంటే నూనె పోసేస్తారు, ఇష్టం వచ్చినట్టు నూనె పోసేయడం. అది కాదు, మీరేమన్నా ఇవ్వాలి, అక్కడ గుళ్ళల్లో దీపారాధన కోసం నూనె ఇస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. సో అలాంటి సర్వీసెస్ చేస్తే మటుకు మీకు చక్కటి ఫలితాలు అయితే ఇస్తాయి. ఈ మకర లగ్నం వారు కూడా ఈ సిమెంట్ వ్యాపారంలోనూ, ఈ స్టీలు, కాంక్రీటు ఇలాంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మటుకు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి.